చూడు, నీకు ఇప్పటికి కూడా అవకాశం ఉంది. నీతో ఎవరైతే ఇదంతా చేయిస్తున్నారో వాళ్ళ పేరేంటో చెప్పు. నేను నీ మీదున్న కేసులన్నింటినీ ఎత్తేయించేస్తాను. నేను చెప్పేది వినో. నీ చావు నేను రద్దు చేయలేదు. కాస్తంత టైం ఇచ్చాను నీకు. నువ్వు నీ సంగతి చూసుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇది తీసుకో. ఏయ్, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి. నేను ఇప్పుడే వస్తాను. మీరొద్దు. వీడింత తేలిగ్గా ఏం చెప్పడు. ఇంకేదైనా ఆలోచించాలి. ఇంతకీ వాళ్ళెవరు? అయినా వాళ్లకు నాతో శత్రుత్వం ఎందుకని? అమ్మా, మీకెలా ధైర్యం చెప్పాలో నాకేమీ అర్థం కావటం లేదు. నేనైతే నా ధైర్యమే కోల్పోయాను. కానీ అయినా కూడా మనం ధైర్యం కోల్పోకూడదు. మీకు గుర్తుంది కదా ఆ మనిషి ఏమన్నాడు? బహుశా అభి వాళ్లకు దొరికుండకపోవచ్చు, పారిపోయారేమో. మనం వాళ్ళు తప్పించుకున్నారనే అనుకోవాలి. తప్పకుండా తిరిగొస్తారు. వాళ్ళు తిరిగొస్తారని నా మనసు చెప్తుంది. దేవుడా, అలాగే జరగాలి. నా పిల్లల్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు తండ్రి. అమ్మా, ఇక మేం కూడా బయలుదేరాలి. మీకేదైనా కబురు తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. సరళ, పదమ్మా. చాలా ఆలస్యమైపోయింది. ఏదైనా కబురు వచ్చిన వెంటనే వాళ్ళు మనకు చెబుతారు. మనం మళ్ళీ వద్దాం. పద, లే. పెద్దమ్మా, ఈ ఒక్క రాత్రి నీకు స్వాతంత్రం ఉన్న రాత్రి అనుకో కార్పొరేటర్. ఎందుకంటే ఒకవేళ పొద్దున కల్లా మా అన్నయ్య ఇంటికి తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు జైలు లోపల ఉంటావు. సిటీలోనే డాన్ అవుదాం అనుకున్నాడు, కానీ ఏమయ్యాడు? వీధి కుక్కయ్యాడు. ఏయ్! ఈ ఆలియా నన్ను పిచ్చివాణ్ణి చేసి పారేసింది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు? వాణ్ణి చంపినా కూడా కష్టమే, చంపకపోయినా కూడా కష్టమే. ఒకవేళ కోపం పట్టలేక ఎవరైనా అభిప్రాయం తీస్తే బాగుండు. ఒకవేళ అలా గనక జరిగితే అప్పుడు అభి కూడా చనిపోతాడు, నా మీద నేరం కూడా పడదు. ఈ ఐడియా నీ మెదడులో ఇంతకు ముందు ఎందుకు రాలేదు కార్పొరేటర్? అలాగైతే పాము చావదు, కర్ర కూడా విరగదు. అవును, అలాగే చేస్తాను నేను. అలాగే చేస్తాను నేను. ప్రజ్ఞ, పెద్దమ్మా, ప్రజ్ఞ, 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 జరగండి, జరగండి, తప్పుకోండి. తను నా కూతురే. ప్రజ్ఞ, 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 నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బ తగ్గలేదు కదా? ప్రజ్ఞ, నీకేం కానివ్వను. ఇదిగో నేను వచ్చేసాను చూడు. ప్రజ్ఞ, ప్రజ్ఞ, నీకేం కాదు. అయ్యో, ఏంటలా నిలబడ్డారు? ఏదో ఒకటి చేయండి. అంబులెన్స్ పిలవండి, లేదంటే డాక్టర్ని పిలవండి. ప్రజ్ఞ, నేను నీకేం కానివ్వను. ప్రజ్ఞ, చూడు, నేను వచ్చేసాను. నీకు అసలు ఏమీ కాదు. నువ్వేం భయపడుకో. నేను వచ్చేసాను ప్రజ్ఞ. నేను కాపాడుకుంటాను. నేను కాపాడుకుంటాను. ప్రజ్ఞకు కాదు, మీరు సరిగ్గా చూడండి. సరళ, కొంచెం స్పృహలో ఉండి మాట్లాడు. నువ్వే చూడు, తను మన ప్రజ్ఞ కాదు, తను ఇంకెవరోనమ్మా. భగవంతుడి మీద నమ్మకం ఉంచు. ఏమైందక్క నీకు? నిన్ను నువ్వు సంభాళించుకో అక్క. స్పృహలోకి రా అక్క. అమ్మగారు చూడండి అక్క ఎలా అయిపోయిందో. సరళ, పెద్దమ్మా, నువ్వు ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకో తల్లి.
మన ప్రజ్ఞకి ఏమీ కాదు. పెద్దమ్మ తను ప్రజ్ఞక్క కాదు. ప్రజ్ఞ వచ్చేస్తుంది సరళ, పెద్దమ్మ తను ప్రజ్ఞక్క వచ్చేస్తుంది. కాదు. నా మాట విను పెద్దమ్మ, తను ప్రజ్ఞక్క కాదు. ఏ ఫుగి, డోంట్ లూజ్ హోప్. మనం ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం. భయపడకు ఫుగి, నేనున్నానుగా నీతో పాటు. నేను మన గురించి కాదు, అమ్మమ్మ గురించి ఆలోచిస్తున్నాను. మన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. ఫోన్లో మాట్లాడితే అందరూ ఎంతో సంతోషంగా ఉండుంటారు. వాళ్ళకిప్పుడు తెలియని కూడా తెలీదు మనం ఇక్కడ. మనం ఇంటికి చేరుకోకపోతే అప్పుడు అందరూ ఎంత నిరాశపడతారు. అలాగే అమ్మమ్మ కుమిలిపోతారు. ఆవిడకి ఎవరు చెప్తారు? మీరు మాత్రమే చెప్పగలరు. ఎవరి ఒక్క ప్రామిస్ అయితే ఆవిడ జీవితంలో అన్ని సంతోషాలు తీసుకురాగలదు. కానీ మీరు నా మూలంగా, నేను అన్లక్కీ అని నాకు తెలుసు, కానీ నా మూలంగా ఇంతమంది బాధపడతారని నాకు తెలీదు. మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తారా? మీకు ఇక్కడి నుంచి పారిపోవడానికి ఒకవేళ అవకాశం దొరికితే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ నా గురించి ఆలోచించకండి. అయినా కూడా నా గురించి ఆలోచించారంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. నేను ఉండటం ఉండకపోవడం వల్ల తేడా ఏమీ ఉండదు, కానీ మీ జీవితానికి చాలా మంది జీవితాలు ముడిపడున్నాయి. అమ్మమ్మ సంతోషాలు ముడిపడున్నాయి. మొత్తం కుటుంబం ఒకటిగా సంతోషంగా ఉందంటే అది కేవలం మీ మూలంగానే. మీరే లేకపోతే కుటుంబం అంతా చెదిరిపోతుంది, మొత్తం ముక్కలైపోతుంది. నేను ఒకవేళ లేకపోయినా కూడా తేడా ఏమీ ఉండదు. బహుశా అమ్మకు కొన్ని రోజులు బాధగా ఉంటుందేమో, కానీ అమ్మ దగ్గర బుల్బుల్ ఉంది, నానమ్మ ఉంది, పూర్ణముంది. అందరూ చూసుకుంటారు అమ్మని. కొంతకాలానికి అంతా నార్మల్ అయిపోతుంది. మీరు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళందరికీ మీ అవసరం ఉంది, నాది కాదు. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా మిగులుందా? నీకేమైంది ఇంతకీ? ఎంతో కష్టపడి నిన్ను కనిపెట్టాను, ఇక్కడి నుంచి తీసుకుని పారిపోయాను. ఫ్యామిలీకి సంతోషం, అలాగే నీకు హోప్ కలిగింది. నేను చేసిన ప్రామిస్ని తప్పకుండా నెరవేరుస్తాను అని. ఇప్పుడు నువ్వు నన్ను ప్రాణాలు కాపాడుకోమంటున్నావా? అసలైనా నా ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? అక్కడ ప్రవీణ్ ఇంకా బుల్బుల్ మొత్తం అందరూ నిన్ను వెతకడంలో మునిగిపోయి ఉన్నారు. మొత్తం పోలీస్ ఫోర్స్ ఊరంతా పరుగులు పెడుతోంది. ఇప్పుడు నువ్వు ఇక రామాయణం అంతా అయిపోయింది, ఇక సీతమ్మ గారు అంటున్నారు నేను అయోధ్యకి తిరిగి రాను అని. అయినా ఎవరన్నారు నువ్వు లేకపోవడం వల్ల ఏమీ తేడా ఉండదని? ఒకవేళ అసలు అంత తేలిగ్గా అందరి లైఫ్ నుంచి వెళ్ళిపోయేటట్లయితే మరి అన్నన్ని బంధాలు ఎందుకు ఏర్పరచుకున్నావు? బంటి బబ్లీలకు అంత ప్రేమను ఎందుకు పంచావు? వాళ్ళు రోజంతా పిన్ని పిన్ని అంటూ నీ వెంట పడుతుంటారు. నాన్నమ్మని ఎందుకు అంతలా చూసుకున్నావు? ఆవిడ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఇమాజిన్ చేసుకోలేదు. ఎందుకు అందరినీ మాయ చేసి వాళ్ళని నీ వాళ్ళని చేసుకున్నావు? యు నో వాట్, ఐఎమ్ ఏ రాక్ స్టార్. నాకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మా నాన్నమ్మ తనెప్పుడు నా ఫ్యాన్ కాలేదు. కానీ ఆవిడ నీకందరికంటే పెద్ద ఫ్యాన్. ఆవిడకి ఈ ప్రపంచంలో నువ్వే రాక్ స్టార్వి. నువ్వేమన్నావు? ఒకవేళ నువ్వు తిరిగి వెళ్ళకపోతే అప్పుడు మీ అమ్మ 4 రోజులు ఏడుస్తుంది, కానీ ఆ తర్వాత మొత్తం అంతా నార్మల్ అయిపోతుందినా? కానీ నేనంటున్నాను, ఒకవేళ నువ్వు లేకుండా తిరిగి వెళ్ళానంటే అప్పుడు మా నాన్నమ్మ 4 రోజులు సంతోషంగా ఉంటుంది. కానీ జీవితాంతం ఆవిడ నిన్ను మిస్ అవుతుంది. తను సంతోషంగా ఉండలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే నిన్ను ఇక్కడే వదిలేసి నన్ను వెళ్ళిపోమంటున్నావా? ఏ మొహం పెట్టుకుని అలా వెళ్ళగలను? ఏం చెప్పగలను నేను వాళ్ళందరికీ? వాళ్ళ కోడల్ని ఇంటికి తిరిగి తీసుకురాలేకపోయానా? నేను చేసిన ప్రామిస్ని నెరవేర్చుకోలేకపోయానా? ఫుగ్గి, నువ్వు నీ ఐడియాస్ని నీ దగ్గరే ఉంచేసుకో. ఎందుకంటే నువ్వు ఇంకేమైనా మాట్లాడావనుకో, ఆ కిడ్నాపర్స్ నిన్ను ఏదైనా చేసేలోగానే నేను నీ చలిమిడి శుద్ధమోహాన్ని పిసికేస్తాను. అర్థమైందా నీకు? అసలు ఆయన మనసులో ఏముంది? అది నిజంగానే నా గురించి బాధ, లేక కేవలం ఆయన ప్రామిస్ నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? ఇదిగో తీసుకో బుల్బుల్, టీ తాగు. ఏం ఆలోచిస్తున్నావు? అక్క బావగారు గురించి తప్ప ఇంకేదైనా ఆలోచించగలనా? అక్కడ ఒక పక్క అక్క బావగారు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు, అలాగే ఇంకో పక్క అమ్మ, తను ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలీదు. నేను అమ్మకు భరోసా ఇవ్వాల్సింది, తనతో పాటే ఉండాల్సింది. కానీ నేనిక్కడ పోనీలే, నేను ఆవిడ దగ్గర లేకపోవడమే మంచిది ప్రవీణ్. ఒకవేళ ఆవిడ దగ్గర ఉండుంటే, ఆవిడకి భరోసా ఇస్తూ ఉంటే అప్పుడు స్వయంగా నేనే తన ముందు ఏడ్చేసేదాన్ని.
ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాతో పాటున్నా. ఒకవేళ నువ్వు నాతో పాటు లేకపోయి ఉంటే అప్పుడు నేను ఇలా చేయలేకపోయేదాన్ని. ఒక విషయం చెప్పు ప్రవీణ్. నాకు ఈ కిడ్నాపింగ్ వెనుక ఎందుకో డౌట్గా ఉంది. అక్క కిడ్నాపింగ్లో తప్పకుండా ఆలియా హస్తం ఉందని. బుల్బుల్, ఐ డోంట్ థింక్ సో. బుల్బుల్ చూడు, నీకు ఎవరి మీద అనుమానం కలగడం వేరే విషయం, కానీ నమ్మకంగా ఏదైనా చెప్పడం వేరే విషయం. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నా కోసం కాదు, నీ కోసం చెప్తున్నాను. బుల్బుల్, గత కొన్ని రోజులుగా ఆలియాలో చాలా చేంజెస్ వచ్చాయి. తన బిహేవియర్లో కూడా చేంజెస్ వచ్చాయి. వాటి వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరు తను అనుమానించడం లేదు. నువ్వు తన్ని మాటిమాటికి అనుమానిస్తున్నావు, వాళ్ళు నిన్నే అనుమానిస్తున్నారు. అయినా ఆలియా అభి పట్ల అలా ఎందుకు చేస్తుంది? అది కూడా తన అన్నయ్య విషయంలో. సరే, ఒప్పుకుంటాను తను ఇంతకుముందు అలా చేసిందని. బట్ ఈ సమయంలో, ఈ సిచ్యువేషన్లో తను బుల్బుల్, ఐ డోంట్ థింక్ సో తను మళ్ళీ ఇలా చేస్తుందని. చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, అలాగే ఎక్కువ టెన్షన్ పడకు. అంతా అదే సర్దుకుంటుంది. ఓకే, తీసుకో, టీ తాగు. బుల్బుల్, ఏయ్ లేవండ్రా, విశ్రాంతి సరిపోయింది. ఇక పని చేయాల్సిన తనతో దాన్ని తీసుకురండి. ప్రజ్ఞా గారు, ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పుడు క్లైమాక్స్ టైం వచ్చేసింది. ఏం రాక్ స్టార్, బాగా అలసిపోయావేమో నువ్వు. మరేం పర్వాలేదు, నేను నీకు కథ చెప్తాను. అయినా అసలు నీకు కథలు వినిపించడం చాలా సరదా కదా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై ఒక ఫ్లాప్ రాక్ స్టార్ ఉండేవాడు. అచ్చం నీలాగానే, కానీ తన గొంతు బాగుండేది, చాలా బాగా పాడేవాడు. కానీ వాడికి బుర్ర పాడైంది. వాడెన్ని పాటలు పాడాడో అన్ని తప్పులు చేశాడు. అన్నిటికంటే మొదటి తప్పు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి మీదైతే తనకు ప్రేమే లేదు. రెండో తప్పు, తన లవ్ స్టోరీని వదిలేసి ఇంకొకరి లవ్ స్టోరీకి అడ్డుపడటం, అది కూడా ఒక మ్యారేజ్ హాల్ కోసం. మూడో తప్పు, తన భార్య కోసం తన ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్నాడు. తను ఏమాత్రం ఇష్టపడని భార్య కోసం. ఎవరితో అయితే తనకేం సంబంధం లేదు. పేరు అర్థమైందా? పేరు చెప్పనా? చెప్పు. అర్థమైందా లేదా? ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలిసింది కదా? అర్థమైంది కదా? ఏంట్రా, చాలా చక్కగా పాటలు పాడుకుంటున్నావు నువ్వు. ఇంకొకరి పనిలో కాలడ్డు పెట్టాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు నా ప్లాన్ మధ్యలో రాకుండా ఉంటేనా నువ్వు ఈ పాటికి నీ ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్తో సంతోషంగా ఉండేవాడివి. అలాగే బుల్బుల్తో నాకు పెళ్ళైపోయి ఉండేది. అప్పుడు నేను తనతో కలిసి నా ఇంట్లో సంతోషంగా ఉండేవాడిని. ఎందుకు వచ్చావురా నువ్వు? బాగా మందెక్కింది కదా అని నువ్వు ఇలా మబ్బుల్లో తేలిపోకూడదు. బొక్కబోర్ల పడతానేమోనని భయం ఉండాలి నీకు. వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెట్టండి. వీడు నన్ను చంపే తొందరలో తడబడిపోయి ఈ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయేలా ఉన్నాడు. ఒకవేళ వీడు పడిపోయాడంటే మీకు ఈ పని చేసినందుకు డబ్బులు ఎవడిస్తాడు? శాంతంగా ఉండవు వేడా. ఏమన్నావు నువ్వు? నీకు తెలుసా, నీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందా? నువ్వు రాక్ స్టార్ కాకపోయినా నిజం చెప్తున్నాను, నా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండేవాడివి. అలాగే ఒకవేళ నువ్వు కార్పొరేటర్ కాకపోతేనా బహుశా అప్పుడు ఒక మంచి మనిషి అయి ఉండేవాడివి. కానీ ఈ డబ్బు పవర్ ని బుర్రని పాడు చేసి పడేశాయి. ఏయ్, నీ వాగుడిక చాలా అర్థమైందా? స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేద్దాం. నువ్వు పాత నానుడి వినే ఉంటావు కదా, పాము చావుతూ కర్ర విరగలేదు అనేది. ఏంటి చూస్తున్నావు? ఇందులో నువ్వు పామువి, నేను కర్రని. ఇప్పుడు నేను ఎలా చంపాలంటే నువ్వు చనిపోవాలి, నా మీద నేరం పడకూడదు. ప్రజ్ఞా గారు, ఐఎమ్ రియల్లీ సారీ ప్రజ్ఞా గారు. చూడండి, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో అది చూస్తే మీకైతే చాలా బాధగా అనిపిస్తుంది. అయినా అందరికీ తెలిసిందే కదా, ఒక భార్య ఎదురుగానే తన భర్తను చంపితే మరి బాధగానే అనిపిస్తుందిగా. అనిపిస్తుంది కదా? ఏం బ్రిలియంట్ ఐడియా వచ్చింది నా బుర్రలో. నేను ఇంత ఇంటెలిజెంట్ అని నాకు కూడా తెలియదు తెలుసా? ఎలాంటి ఐడియా వచ్చిందో తెలుసా? నీ మొగుడు అభి చచ్చిపోతాడు, కానీ నా మీదకి కేసు మాత్రం రాదు. ఏయ్, గన్నివ్వు. దీన్నేమంటారో తెలుసా? తెలుసా నీకు దీన్నేమంటారో? రాక్ స్టార్. దీన్నేమంటారో తెలుసా? గన్, తుపాకీ. దీంట్లోంచి బుల్లెట్లు దూసుకొచ్చినప్పుడు మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అయితే మజా అయిన విషయం చెప్పరా? మజా అయిన విషయం ఏంటంటే దీంతో ఎదుటి వ్యక్తిని ఎవరు కాలుస్తారో వాళ్ళ చేతుల్లోనే ఇది ఉండాలి. ఎందుకంటే పోలీసులకు వాళ్ళ వేలిముద్రలే దొరుకుతాయి కాబట్టి. చేతులు విప్పండి. ప్రజ్ఞా గారు, మీకోసం హోలీ గిఫ్ట్. పట్టుకోండి పట్టుకోండి, సరిగ్గా పట్టుకోండి, పట్టుకోండి. గన్ పేల్చో. నేను చెప్తున్నాను, గన్ పేల్చో. అమ్మగారు, మీరు బీపీ మాత్రం వేసుకోలేదు కదూ? అమ్మా జానకి, నా జీవితమే మందుల మీద నడుస్తోంది. నాదే ఉంది. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ జీవితం ఇప్పుడే మొదలైంది. వాళ్ళింటికి వచ్చేస్తున్నారని మనం ఎంత సంతోషంగా ఉన్నాం. ఇప్పుడెక్కడ తిరుగుతున్నారో ఏంటో తెలీదు. అమ్మా, మీరేం కంగారు పడకండి. చూడండి, వాళ్ళిప్పుడు వచ్చేస్తూనే ఉండుంటారు. వాళ్ళు ఇంతకు ముందు గుండాల నుంచి తప్పించుకున్నారు కదా, ఈసారి కూడా చూడండి, వాళ్లకు మస్కా కొట్టి వచ్చేస్తారు. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. పూర్ణిమ, అమ్మా సరళ నిద్రపోయింది కదా? నేను మీకోసం మాత్రలు నీళ్లు తీసుకొస్తాను. నానమ్మ కళ్ళైతే మూసుకుంది. ఇప్పుడు నిద్ర పోతుందో లేదో ఏమీ తెలీదు. మీకు తెలుసా, అమ్మ అదే పనిగా మాట్లాడినప్పుడు మాకు టెన్షన్ వస్తుంది. ఒకవేళ అసలేమీ మాట్లాడకపోతే అప్పుడు టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంది. పూర్ణిమ, ఏం చేస్తున్నావమ్మా? ఇప్పటి వరకు నువ్వే ధైర్యం చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? లేదు, ఏడవకూడదు, ఏడవకూడదు. ఒక విషయం శ్రద్ధగా విను. ఎప్పుడైతే మనిషికి బోళ్ళని సమస్యలు, బోళ్ళని కష్టాలు వచ్చేస్తాయో అప్పుడు అర్థం చేసుకోవాలి, అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని. అమ్మా, ప్రతిరోజు ఒకేలా ఏం ఉండదు. మంచి రోజులు లేకపోతే అప్పుడు చెడ్డ రోజులు కూడా ఉండవు. అంతే, మనం ధైర్యం కోల్పోకూడదు. అవును, ధైర్యం కోల్పోకూడదు నా తల్లి. అంత సర్దుకుంటుంది. నీళ్లు తాగు. నేనేం తమాషా చేయడం లేదు. గన్ నువ్వే పేల్చాల్సి ఉంటుంది. బుల్లెట్ కాల్చేది నువ్వు, చచ్చేది వాడు. అప్పుడు నీ పేరే వస్తుంది రేపటి పేపర్లో. రాక్ స్టార్ అభి భార్య స్వయంగా తన చేత్తో తన భర్తను హత్య చేసింది అని. ఆ తర్వాత నిన్ను మేము వదిలేస్తావా? నిన్ను చంపడం వల్ల ఏం లాభం? ఎందుకంటే ఆయన అసలు ఆ బాధలోనే నువ్వు సగం చచ్చిపోతావు కాబట్టి ఇంకో సగం మీ ఇంట్లో వాళ్ళ శాపనార్థాలతో. గన్ పేల్చో. నీకేం పిచ్చెక్కలేదు కదా? నేనేంటి లోకల్లో ఏ భార్య అలా చెయ్యలేదు. నా భర్తని నేను ఎలా కాల్చగలను? నా చేత్తో నా మాంగళ్యాన్ని ఎలా తెంచుకోగలను నేను? నీ మాంగళ్యం ఏం మాంగళ్యమా? వాడికి నీ మీద ప్రేమ కూడా ఉందా? నిన్ను ప్రేమిస్తున్నాడా? వాడికి నీ మీద ప్రేమ గీమ ఏం లేదు. ప్రజ్ఞ గారు, మీ సుమంగళి వ్రతంలోనే ఏదో లోపం జరుగుంటుందనిపిస్తోంది. చూడండి, వేరే వాళ్ల భార్యలు తమ భర్తల దీర్ఘాయుష్కి కారణమవుతూ ఉంటారు, కానీ మీరు వీడి అల్పాయుష్కి కారణమవుతున్నారు. బుల్లెట్ అయితే నువ్వు పేల్చి తీరాల్సిందే. నువ్వు ఏవైనా చేసుకో, నేను మాత్రం కాల్చను. నేను కాల్చలేను. నీ ప్రాణాలు తీసిన కాల్చవా? నువ్వు నీ నిర్ణయం మార్చుకో, లేదంటే నేను నా నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుంది. చివరికి చూపించుకున్నావురా నీ బుద్ధి. నన్ను చంపడానికి ఆడదాని సాయం తీసుకుంటున్నావా? ఏంటి ఆడది అని మొదలుపెట్టావు? ఒక పక్క చూస్తే మీరు ఆడది మగాడితో సమానమని అంటారు, ఇవాళేమో ఆడది అంటున్నావా? పేల్చో, బుల్లెట్ పేల్చో. వదులు తనని. పేల్చో. నేను కాల్చను. నువ్వేవైనా చేసుకో, నేను మాత్రం కాల్చను. I said leave her. గన్ పేల్చో, లేదంటే నేను చంపేస్తాను వాడిని. కాల్చు, లేదా నేను వాడి తల పేల్చేస్తాను. నేను 3 వరకు లెక్క పెడతాను. 1
2 నువ్వు ఇలా చెప్తే వినవు కదా వాణ్ణి అసలు విప్పండి, కట్లు విప్పండి. పద పద పద, చంపు వాణ్ణి, లేదా నేను వాడి తల పేల్చేస్తాను. ఏయ్, ఏంటి చూస్తున్నావు? తన చేయి పట్టుకో, తనతో గన్ కాల్పించు. ఇది కూడా చేయలేరా మీరు? తనతో కాల్పించండి రా. వద్దు వద్దు, నేను ప్లీజ్ ప్లీజ్ నేను కాల్చలేను. కాల్చు వాణ్ణి, లేదా నేనే చంపేస్తాను. అర్థం కావట్లేదు నీకు? చివరిసారిగా చెప్తున్నాను, నిజంగానే కాల్చేస్తాను. చెప్పింది విను, కాల్చేయి వాణ్ణి. ప్లీజ్ వద్దు. చంపేనా వాణ్ణి? చంపేనా వాణ్ణి? చంపేనా? చూడు, అయితే నువ్వే చూడు. 1